మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ సినిమా ఇప్పుడు మంచి ఫామ్ లోకి వచ్చింది. అసలైతే ఈ పార్టీకి సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని రివర్స్ అయ్యాయి. ఆచార్య షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉండడంతో లూసిఫర్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అలా మొత్తానికి త్వరలోనే లూసిఫర్ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రీమేక్ కు కాస్ట్ అండ్ క్రూ గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. అసలు ఈ మూవీలో కొన్ని ముఖ్యమైన పాత్రలున్నాయి. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఇంపార్టెన్స్ రోల్స్ లో అదిరిపోయే నటీనటులు కావాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే చిత్ర యూనిట్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ నుంచి విలన్ ను దింపుతున్నారు అన్న టాక్ కూడా వచ్చింది. ఇక డెవిల్ పాత్రకి కూడా టాలీవుడ్ లోని యంగ్ హీరోను తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రీమేక్ లో సత్యదేవ్ కు ఛాన్స్ వచ్చిందని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పాజిటివ్ క్యారెక్టర్ అయిన డెవిల్ కోసం సత్యదేవ్ ను తీసుకునుంటారని అంతా భావిస్తున్నారు. కానీ అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం సత్యదేవ్ ను విలన్ రోల్ కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే చిరంజీవి ఢీకొట్టే పాత్రలో సత్యదేవ్ నటించడం మామూలు విషయం కాదు. కానీ ఇది అసలు నిజమవుతుందా లేదా అన్నది సస్పెన్స్. లూసిఫర్ రీమేక్ కోసం ఇప్పటికే నయనతారను తీసుకున్నట్లుగా కూడా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.